నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జానీ మాస్టర్ అలాగే లేడీ డాన్సర్ కేసులో ఇప్పుడు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఆ లేడీ డాన్సర్ ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్ చేసి తనకు ఒక ఉద్యోగం కూడా వాళ్ళ బ్యానర్లో ఇస్తున్నట్లయితే ప్రకటించారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా చూస్తే అసలు ఇప్పుడు అల్లు అర్జున్ పైన ట్రోల్స్ సోషల్ మీడియాలో మామూలుగా రావట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కేశవం పైన ఎందుకు ఈయన మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇది రాజకీయ కోణంగా కూడా వెళ్తుంది అని తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ లేడీ డాన్సర్ కేసులో అల్లు అర్జున్ అమ్మాయిని సపోర్ట్ చేసినట్లు మనం చూసాము. అయితే రీసెంట్గా నిన్న కూడా మనం మాట్లాడుకున్న టాపిక్ ఆయన మంచి పని చేశారు, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు అని కూడా అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు చూస్తే సోషల్ మీడియాలో ఆయన పైన ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేశవం పైన ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడి నేను జాబ్ ఇస్తున్నానని ఎలా చెప్తున్నారు, ఎందుకు దీని వెనకాల ఏం జరుగుతుంది అనేసి అంటారు. యాక్చువల్గా పర్ఫెక్ట్ లీడర్ అనే వాడి గురించి ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పా. రీజన్ ఏంటంటే ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి ఆరోపణ చేసింది, నిజమో కాదో తర్వాత సంగతి. ఇప్పుడు ఇద్దట్లో ఈ అమ్మాయి బాధితురాలేగా ప్రజెంట్. ఎందుకు అంటే నన్ను ఒకడు లైంగికంగా వేధించాడు అని బయటికి వచ్చిన అమ్మాయి, ఈమె ఫ్యూచర్ ఏంటో అందరికి తెలుసు కదా. అవును. మరి తనంతట 21 yearsకే బయటకు వచ్చేసింది. జీవితాంతం ఆ నింద మోస్తానే ఉంటుంది. ఎవరో నువ్వేనా అమ్మాయి, అప్పుడు ఎప్పుడో వాడెవడో మాస్టర్ ఏదో చేశాడని చెప్పావని అందరూ అడుగుతారు. జీవితాంతం మోస్తుంది ఈ మాటని. తను బయటకు వచ్చింది, తను బాధితురాలు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, వాడు గోకాడా లేదా పక్కన పెట్టేసే. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, నాకు కార్డు ఇప్పించట్లా, అడ్డుకుంటున్నాడు, కెరీర్ డ్యామేజ్. నెక్స్ట్ కార్డు ఉన్నా సరే వేరే వాళ్ళ కార్డు మీద పనిచేసిన డాన్సర్స్ని ఇవ్వట్లా, ఇదొక డ్యామేజ్. అండ్ అయ్యో పలానా మా అమ్మాయి ఏంటి ఇన్నాళ్ళు ఇంత నరకం అనుభవించిందా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, పర్వాలేదండి మీరేం భయపడకండి, మీ అమ్మాయి తరఫున మేము ఉన్నాము, కంగారు పడకండి అని పేరెంట్స్కి ఒక భరోసా కావాలి. రైట్, ఇన్నున్నాయి. వీటి గురించి ఆలోచించేవాడు లీడర్ అంటారు. అల్లు అర్జున్ అవన్నీ ఆలోచించి ఫస్ట్ ఈ స్టెప్ తీసుకున్నాడు. ఆ అల్లు అర్జున్ ఆలోచించాడు కాబట్టి, కానీ ఒరిజినల్గా లీడర్ అని పిలిపించుకునే లీడర్ ఇవన్నీ ఆలోచించాల, తప్పించుకునే ప్రయత్నం చేసి ఆడు మావుడు కాదు, మాకు ఆయనకేం సంబంధం లేవని. ఓకేనా, అది కాదు నువ్వు చెప్పాల్సింది. అమ్మాయి గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద మనిషి అనుకున్నారు అందరూ, పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు. అండ్ నెక్స్ట్ అలాగే ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫీ కూడా నీ చేతుల్లో ఉంది. ఇన్ని ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాట అది, వాడికి నాకు సంబంధం లేదు కాదు. ఆ పాపకి ఏం చేయాలి, ఎలా న్యాయం చేయాలి, వాళ్ళ పేరెంట్స్కి ఎలా భరోసా ఇవ్వాలి, ఏం చేయాలి, ఇవి కదా నువ్వు ఆలోచించాలి. ఇవి అల్లు అర్జున్ చేశాడు మీ ఓడు చేయలేదంట అని మనలాంటి వాళ్ళు అడిగేసరికి ఇప్పుడు అల్లు అర్జున్ని ట్రోల్ చేద్దాం, వీడినేం చేద్దాం అని ఆలోచించారు వీళ్ళంతా. దొరికింది పాయింట్. ఆ గతంలో పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. అతను బెదిరించాడు, నీ న్యూడ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని బెదిరిస్తే అమ్మ ఇక్కడే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఊరేసుకొని చనిపోయింది. ఓకేనా, దానికి ఆ కేసు విషయంలో ఈయనను అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అప్పుడు ఎందుకు స్పందించలేదు అని అడిగారు. అప్పుడు స్పందించాడో లేదో నీకు తెలియదు. ఎందుకంటే స్పందించినా స్పందించకపోయినా కేశవ క్యారెక్టర్ ఇంతే. సమాజంలో ఒక సినిమా చేశాడు అంతే, ఒక ఆర్టిస్ట్. సీక్వెల్లో ఉంటాడో ఉండడో కూడా నీకు అనవుతావు, తెలియదు నీకు. ఒక సినిమా చేసిన ఆర్టిస్ట్, అతని మీద వీళ్ళు గట్టి చర్యలు తీసుకున్నా సరే ఎవడు రాయడు, ఎవడికి తెలియదు ఆ విషయం. కానీ ఇక్కడ షేక్ జానీ పాషా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు, నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకా బాగా ఫేమస్, అన్ని టీవీ షోలో జడ్జు ఏళ్ళ తరబడి అందరు కనబడుతూనే ఉన్నాడు కదా. ఈయన వేరు కదా, అందుకు అందరికీ తెలిసింది. అది విషయం నీకు తెలియదు. అప్పుడు అల్లు అర్జున్ నిజంగానే పుష్ప క్యారెక్టర్ కేశవకి ఎలాంటి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, ఎవరో ఎందుకురా ఇలా చేసామన్నాడా, 4 పీకాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా, తెలియదు ఎవరికి. నో బడీ నోస్ అన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే మంచిది. వీళ్ళు అడగాల్సింది అల్లు అర్జున్ని కాదు, ఎవరినో అడగాలో చెప్పనా, ఇటు వచ్చి సాయి ధరమ్ తేజ్ని అడగండి. ఏమని, అప్పుడెప్పుడో ప్రణీత్ హనుమంతు బయటకు వస్తే, ఆ వీడియో బయటకు వస్తే సపోర్ట్ చేసావు, మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ ట్యాగ్ చేసావు, ప్రపంచంలో ఉన్న వాళ్ళ నేతలందరినీ ట్యాగ్ చేసావు, అవునా, ఇంతమందిని ట్యాగ్ చేసావు, అన్నీ చేసావు, ఇంకా వేరే గ్రహాంతర వాసుల్ని కూడా ట్యాగ్ చేసి చెప్పేశాడు ఇంత ఘోరం జరిగిపోయింది, అందరు కలిసి దీన్ని పట్టించుకోండి అని. నిన్ను చూసి కూడా 10 మంది స్పందించారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు జరిగిన దానికి నువ్వెందుకు స్పందించట్లా? దీనికి కూడా ఒక స్పందన అనేది ఏడవాలిగా.
మీ ఓడనా, అది సంగతి. సో అల్లు అర్జున్ మీద బురద చల్లే ప్రయత్నం ఇది, అంతే తప్పితే అంత మించి ఇంకేమీ లేదు ఓవరాల్గా చెప్పాలి అంటే. ఆయన అండ్ నెక్స్ట్ తనేమన్నాడు, నా ప్రతి సినిమాలో ఈ అమ్మాయికి ఛాన్స్ ఇస్తాను. Chance ప్రతి సినిమాలో ఛాన్స్ ఇన్ సెన్స్ అయితే కొరియోగ్రఫీ ఇవ్వచ్చు, లేదా ఒక పాట కొరియోగ్రఫీ ఇవ్వచ్చు, ఆ పిల్ల మంచి యాక్ట్రెస్ కాబట్టి ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఇవ్వచ్చు, లేదా ఇంకా బోల్డ్ అన్ని అవకాశాలు ఉంటాయి. అండ్ అల్లు అర్జున్తో చెల్లి క్యారెక్టర్లు చేస్తే వాళ్ళు ఎక్కడో ఉంటారు. శ్రీముఖి ఎక్కడుంది, బేబీ హీరోయిన్ బేబీ ఎక్కడుంది, అవునా? అవును. అలవైకుంఠపురంలోనే కదా బేబీ. మరి ఇప్పుడు పెద్ద హీరోయిన్ ఆ పిల్ల కూడా అంతే. శ్రీముఖి కూడా పెద్ద స్టార్ యాంకర్. ఇప్పుడు అల్లు అర్జున్కి చెల్లెలు చేస్తాడంటే ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. అన్ని సినిమాల్లో చూసుకో. అంటే ఇప్పుడు వాంటెడ్లీ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి మాత్రమే వాళ్ళు ఫ్యాన్స్ చేస్తున్నది ఎగ్జాక్ట్లీ అంటారా? అంతేమా. ఇంకా మనోడు కాదు పగోడు చల్లారలా వీళ్ళకి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కూడా నువ్వు మా మీద ఇంత ఎలిగేషన్ అందరు మా వాళ్ళని తిడుతుంటే నువ్వు ఎట్లా ఆ పిల్లకి సపోర్ట్ చేస్తావు? నువ్వు జానీ మాస్టర్ కదా సపోర్ట్ చేయాలి. ఎందుకు చేస్తాడు జానీ మాస్టర్ సపోర్ట్? వాడు చేసిన తప్పు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు చేయండి. మీరు తప్పుడు మనుషులు కూడా తప్పుడు మనుషులకే సపోర్ట్ చేస్తారు. ఆయన ఎందుకు చేస్తాడు? అవసరం ఏంటి? లేదు కదా. సో మళ్ళీ ఇది కొంచెం రాజుకున్నట్టుగా అయిపోయింది. అండ్ మీరు అన్నట్లుగానే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పందించడం మనం చూసాము. కానీ ఈ విషయంలో చూసుకుంటే ఎవరు అంతగా స్పందించినట్లు కూడా తెలియట్లేదు. అందరూ స్పందిస్తున్నారు మా, అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరు తన వాయిస్ ఇస్తున్నారు. వాయిస్ ఇవ్వడం అంటే వెళ్ళి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలా ఏంటి? అది ఆ పని ఆల్రెడీ ఝాన్సీ వాళ్ళు చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా ఎవరైనా ఉంటే కంప్లైంట్స్ ఉంటే ఇవ్వండి నేను తీసుకుంటానని కూడా చెప్పాడు. ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటే ముందుకంటే ఎక్కడికి రావాలి? అసెంబ్లీ ముందుకు వెళ్ళాలా, కోర్టు ముందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎవరైనా అంటున్నారు ఇప్పుడు కదా. నీలాంటి యాంకర్లు ఎవరైనా ఏ తలుపన్నా కొట్టి డైరెక్టర్ నువ్వు పలానా డైరెక్టర్ కదా, నువ్వు పలానా ప్రొడ్యూసర్వి కదా, ఇలా ఏదో జరిగింది నీకు తెలుసా, తెలిస్తే నీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అన్నమాట ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తుంది, నెగిటివ్ టాక్ వస్తుంది. కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, అంటే అమ్మాయికి సపోర్ట్గా ఇలా ఉన్నారు, ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్గా ఒక గవర్నమెంట్ ఉంది అన్నట్లు చెప్తున్నారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నారు. అదే దాన్ని బేస్ చేసుకొని ఎవరన్నా వెళ్తే అడిగితే, అడిగినా కూడా వాళ్ళు అబ్బాయి చిచ్చి ఇట్లాంటివి మేము చెప్పము అంటే ఎవరు చెప్పట్లేదు, ఎవరు స్పందించట్లేదు అని అనుకోవాలి. మనం ఎవరు వెళ్ళిన ప్రయత్నాలు లేవు. మనకి ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగిందా, లైమ్ లైట్లో ఎవరున్నారు మాట్లాడే వాళ్ళు, వాళ్ళనే పిలిచి మాట్లాడించుకుంటారు. మిగతా వాళ్ళందరిని అడగరు కదా. అడిగితే అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సమాధానం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జానీ మాస్టర్ అలాగే లేడీ డాన్సర్ కేసులో ఇప్పుడు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఆ లేడీ డాన్సర్ ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్ చేసి తనకు ఒక ఉద్యోగం కూడా వాళ్ళ బ్యానర్లో ఇస్తున్నట్లయితే ప్రకటించారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా చూస్తే అసలు ఇప్పుడు అల్లు అర్జున్ పైన ట్రోల్స్ సోషల్ మీడియాలో మామూలుగా రావట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కేశవం పైన ఎందుకు ఈయన మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇది రాజకీయ కోణంగా కూడా వెళ్తుంది అని తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ లేడీ డాన్సర్ కేసులో అల్లు అర్జున్ అమ్మాయిని సపోర్ట్ చేసినట్లు మనం చూసాము. అయితే రీసెంట్గా నిన్న కూడా మనం మాట్లాడుకున్న టాపిక్ ఆయన మంచి పని చేశారు, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు అని కూడా అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు చూస్తే సోషల్ మీడియాలో ఆయన పైన ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేశవం పైన ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడి నేను జాబ్ ఇస్తున్నానని ఎలా చెప్తున్నారు, ఎందుకు, దీని వెనకాల ఏం జరుగుతుంది అనేసి అంటారు. యాక్చువల్గా పర్ఫెక్ట్ లీడర్ అనే వాడి గురించి ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పా. రీజన్ ఏంటంటే ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి ఆరోపణ చేసింది, నిజమో కాదో తర్వాత సంగతి. ఇప్పుడు ఇద్దట్లో ఈ అమ్మాయి బాధితురాలేగా ప్రజెంట్. ఎందుకు అంటే